ఈరోజు ఒక సిస్టర్కి వచ్చేసి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదనమాట. అయితే ఇప్పుడు ఈమె వేస్తున్నారు, ఆమె కరెక్ట్గా వేస్తున్నారా లేదా మీరు కూడా జడ్జ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే నేను కూడా ఈమె కరెక్ట్గా వేస్తుందా లేదా చూస్తుంటాను. అలాగే మా స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. ఎందుకంటే క్లాస్ జరిగిన తర్వాత వీళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి చిన్న చిన్న టాక్స్ పెడుతూ ఉంటాము. వీళ్ళు కరెక్ట్గా వేస్తారా వేయరా, వీళ్ళకున్న ప్రాబ్లం క్లియర్ అవుతుందా లేదా, అలాగే మీకు కూడా క్లియర్ కావాలని యూట్యూబ్లో పెడుతూ ఉంటాను, మీరు చూస్తుండండి. హ్యాండ్ వచ్చేసి 4 మడతలు వేశారు అక్క మీరు. ఇప్పుడు ఇది జాయింట్ పార్ట్ పైకి వేశారు, ఓపెన్ పార్ట్ కిందికి వేశారు. ఇలా 4 మడతలు వేసి ఆది బ్లౌజ్ తీసుకున్నారు. ఆది బ్లౌజ్ రివర్స్ తీయండి హ్యాండ్. ఓకే, ఇలా రివర్స్ తీసేసి ఇప్పుడు ఇది ఇక్కడ హ్యాండ్కి జాయింట్ వస్తుందని మీరు ఇంత గ్యాప్ వేసారా, రాకుండా ఉంటుందేమోనని మనం ఒకసారి ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా వేసుకోవాలి. ఫస్ట్ చూసుకొని తర్వాతకి మనకు వస్తుంది అనుకున్నప్పుడే మనం అలా వేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఈ జాయింట్ వస్తుందా రాదా మనకు చూసుకోవడం కోసం ఇలా చెక్ చేయాలి. సరేనాక? ఇంకా ఇలా అంటే వస్తుంది. ఎంత వస్తుంది మనకి? 1 ఇంచ్ వస్తుంది. 1 ఇంచ్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ కాకుండా ఇలా కొంచెం లోనకు వచ్చేటట్టుగా 2 ఇంచెస్ మన లోనకు వచ్చేటట్టుగా మనం పెట్టుకోవచ్చు. లేదంటే 1 ఇంచ్ వచ్చినా కూడా లేదు, కానీ మనం కొద్దిగా కట్ చేసినా కవర్ అయ్యేటట్టు. ఓకేనా? ఇలా ఇంత చాలు, మరీ ఎక్కువ వేయద్దు. జాయింట్ మళ్ళీ ఓవర్గా సగానికి మించింది అనుకోండి గలీజ్గా కనబడుతుంది. మనం లైనింగ్కి అడ్జస్ట్మెంట్ చేయగలిగితే ఒరిజినల్కి ఈజీగా అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాం. అందువల్ల ఫస్ట్ కొలతలు తెలిసి ఉండాలి, మనం ఎంత పెంచుతున్నాము, ఎంత జాయింట్ వేయాలి అనేది. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మీరు బండ గుర్తుగా మీరు ఎలా కట్ చేస్తారో అలా డ్రాయింగ్ వేయండి, చెప్పుకుంటూ మీ లెక్క ప్రకారమే వేయండి. ఇప్పుడు హ్యాండ్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే చంకలో ఇలా పట్టేసినట్టుగా ఉంటుంది, కొంతమంది భుజం మీద పైకి హ్యాండ్ ఎక్కినట్టుగా ఉంటుంది, కొంతమందికి ఆమ్ హోల్ దగ్గర లూజ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి వెనక ఆమ్ హోల్ దగ్గర లూజ్ వస్తుంది. ఇవి 4 విధాలుగా హ్యాండ్ అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రతి టైలర్కి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం వేయాలి, ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను, ఈజీగా చూడండి. ఫస్ట్ చేతి పనికి వదిలేశారు అక్క మీరు? వదిలి తర్వాత వదిలేస్తారు. తర్వాత పైన ఏం చేశారు? ఇక్కడ భుజం దగ్గర. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. వేశారు. వేసిన తర్వాత ఇక్కడ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసే కాడ నుంచి కొలుచుకుంటే ఎంత ఉంది? 3.5 ఉంది. పాయింట్ తక్కువ. అక్కడ కూడా అంతే పెట్టండి, సేమ్ పాయింట్ తక్కువ 3.5 అంటే ఇటువైపు పొడవు అంతే పెట్టేసి గీత గీసేసి స్ట్రైట్గా గీత గీయాలి. వెరీ గుడ్. గీసిన తర్వాత ఇప్పుడు లూజ్ ఇక్కడికి వచ్చింది కదా, అలాగే నడుము లూజ్ కొలుచుకోండి. బ్లౌజ్ది నడుము ఇది బ్లౌజ్ తీయండి, హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కొలవండి, మొత్తం కలిపి కొలవండి. ఇక్కడ ముందుకు పెట్టి కొలవండి, వీడియోలో కూడా కనిపిస్తుంది. అలా లేదా హాఫ్ లాగా కొలిసినా పర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ కొలవండి, ఎంత ఉందో టేప్తో కొలవండి. ఎంత ఉంది మనకి? 9.5 ఉంది. 9.5 పెడదాం. 9.5 మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉందో లేదో చూసుకోవాలి. ఎంత ఉంది మనకి? 9.5 వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడికి రావాలన్నమాట, ఇక్కడికి పెట్టేయాలి. ఇది ఇప్పుడు మీకు చంకలో తేడా వస్తుందన్న చెప్పారు చూసారా, ఇది మనం పైకి పెట్టుకోవాలి. ఇలా కిందికి కాకుండా కొంచెం పైకి, అంటే కొంచెం వదలండి టేప్. ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కూడా అదే ప్రాబ్లమా? ఇది బాగానే ఉంది, ఒక్కొక్క బ్లౌజ్ అలా వస్తుంది. ఇది ఏంటంటే మీరు ఓవర్గా చంకల్ డౌన్ అనేది ఎక్కువగా తీశారు. ఈ చంక డౌన్ ఎక్కువ తీయడం వల్ల ఇదే ప్రాబ్లం ఉంటుంది. హ్యాండ్ ప్రతిసారి ఇలా పీకపోతూ ఉంటుంది. ఆ హ్యాండ్ కూడా మనం ఏం చేయాలంటే వీళ్ళని కూడా చూపిస్తుంటాం. ఆ హ్యాండ్ని కూడా మనం ఏం చేయాలంటే చక్కగా హ్యాండ్ తీసుకునేటప్పుడు వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఎలా ఉందో మనకు తెలియాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు బక్కగా ఉంది,
నీకు 2.5 పెడితే సరిపోతుంది అనుకున్నాం చెప్తున్నా. నీ పక్కన అమ్మాయి కొంచెం హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, ఆమెకు 3.5 కావాలి. ఇంకా ఆమె కంటే కొంచెం పర్సనాలిటీ ఉన్న అమ్మాయి, ఇప్పుడు నేనే ఉన్నా లేకపోతే ఈ అమ్మాయి ఉంది చెప్తున్న మాట లావుగా, ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి 4 కూడా పెట్టాలి. అలా మనకు ఒక అంచనా రావాలి, బ్లౌజ్ మీద హ్యాండ్ మీద ఒక అంచనా ఉండాలి. అంచనా ప్రకారం పెట్టిన తర్వాత మనకు ఒకవేళ ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత చంకలో పట్టేస్తుంది. ఇప్పుడు 4 పెట్టిన తర్వాత మనం పట్టేస్తుందిరా, పట్టేసినప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు 3.5 పెట్టాలి, తగ్గించుకోవాలి, పట్టేయాలన్నమాట. అప్పుడు మనకి ఎందుకు పట్టేస్తుంది అంటే ఈ చంక అనేది మనం ఎక్కువగా ఓవర్గా డౌన్ తీయడం వల్ల పట్టేసి ఇలా కొంచెం పోతూ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ మనకి ఈ భుజానికి తగ్గట్టుగా మనం ప్లేస్ ఇవ్వలేదు వాళ్ళకని అర్థం, అలా మనకి పీక్కపోతుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కొంచెం పైకి, ఇప్పుడు 3.5 పెట్టింది కదా, ఈ 3.5 మనం 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 పెట్టుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు దీనికి లేదంటున్నారు కదా అక్క మీరు, లేనప్పుడు ఇది కంటిన్యూ చేయొచ్చు, అర్థమైందా? ఒకవేళ ఉంటేనే మనం ఏం చేయాలంటే ఇది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ లూజ్ ఏంటి అంటే మినిమం నేను చూసిన లూజ్ ఏంటంటే ఎవరికైనా నడుము మొత్తం కొలత మీద 4వ భాగానికి మనం ఇక్కడ ఉంటుంది ఎవరికైనా పర్ఫెక్ట్గా 100లో 90 మెంబర్స్కి 90 మందికి సెట్ అవుతుంది. 10 మెంబర్స్కి ఒక ½ ఇంచ్ అటు ఇటుగా వస్తుంది. అలాంటప్పుడు ఇది రావట్లేదని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెంచుకోవచ్చు. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకే ఇది కూడా ఇక్కడ పెరుగుతుంది, అర్థమైందా? నడుము ప్రకారం మనకి కొలత కరెక్ట్గా సెట్ కాదు. చెస్ట్ భాగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇప్పుడు దీని ప్రకారం మనం పెంచుకోవాలి. ఇది రాదు అంటేనే దీని ప్రకారం డ్రాయింగ్ వేయండి అక్క. ఒకవేళ లేదు ఈ చేయి లాగానే ఇది పీకపోతుందంటే ఇది తగ్గించండి, ఇంకంత ఏం లేదు, అదొకటి చేస్తుంది. ఇప్పుడు సరిపోతుంది, 3లోనే మనం డౌన్ తీసుకోవాలి. చూడండి, వేయండి, అలా కూడా వేయండి, పర్లేదు. 1 ఇంచ్ చాలు, 1 ఇంచ్ చాలు, ఎక్కువ పెట్టొద్దు ఎవరికైనా. చేసేది చూపిస్తున్నాను. ఓకే, నేను ఇలా ఓకే, ఇక్కడ కూడా ఇలా. వెరీ గుడ్, మంచిదే, అట్లా మంచి అలవాటు. ఓకే, తర్వాత ఇక్కడే నాది ఇక్కడే ఎక్కడో తేడా కొడుతుందని డౌట్. నువ్వు ఎలా వస్తుందో నీకు అలా వేయండి అక్క. ఇలా వేసి ఇలా చేస్తున్నాను. ఓకే, మంచిగానే ఉంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే ఇలా వేసి కరెక్ట్గానే వేసారు మీరు, మంచిగానే ఉంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మీకు ఏమొస్తుంది, ప్రాబ్లం ఎలా వస్తుంది బ్లౌజ్కి? నా డౌట్ దానివల్ల నేను ఇక్కడ ఏమన్నా లోతు ఎక్కువ చేస్తున్నానా లేకపోతే తక్కువ చేస్తున్నానా? లోతు ఎక్కువ తీస్తే మనకి ఇప్పుడు ఇలా వేసింది కదా, లోతు ఎక్కువ తీసుకుంటే వేసిన తర్వాత ఏముంటుంది వాళ్ళ ప్రాబ్లం చెప్పండి, ఎవరన్నా ఒకళ్ళు గట్టిగా చెప్పండి. లోతు ఎక్కువగా తీస్తే ఇప్పుడు ఈ బ్లౌజ్కి హ్యాండ్కి లోతు ఎక్కువగా తీస్తే ప్రాబ్లం ఏముంటుంది? పట్టేసి, ఓకేనా? అదే బాడీ పార్ట్లు ఎక్కువగా తీస్తే సేమ్ బాడీ పార్ట్. అలాగే మనం హ్యాండ్లో కూడా బాడీలో కూడా తక్కువ తీస్తే పట్టేసినట్టుగా, ఎక్కువ తీసినా కూడా లూజ్ వస్తుంది. అలాంటప్పుడు మనకి ఫస్ట్ టైం తెలియదు, ఎవరికైనా అర్థం కాదు, వాళ్ళ బాడీ మెజర్మెంట్ అనేది కొంచెం లూజ్ టైట్లు రావచ్చు. అది మనం గుర్తుపట్టాలి నెక్స్ట్ టైంకి. ఫస్ట్ వాళ్ళకి కుట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయమ్మా. నెక్స్ట్ టైం మీరు ఫస్ట్ నేను 50 రూపాయలు ముక్క కుడతాను మీకు, అది తొడగండి. అది తొడిగిన తర్వాత మీకు వచ్చే మిస్టేక్స్ నేను 2వ సార్లు నేను సెట్ చేయగలుగుతానని చెప్పేసి అప్పుడు మనం వాళ్ళు వేసుకున్నప్పుడు చూడాలి. ఇప్పుడు ఏమో ఏంటి, ఇది మంచిగానే కట్ చేసిందేమో, దీంట్లో ఏమో హ్యాండ్ కొలత ఏం చేశారంటే 4 పెట్టడము, పాదకు 4 పెట్టడము పెట్టారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది చంకలో పోతుంది, ఇది అవుతుంది, టైట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే బ్లౌజ్ లూజ్ తొడగొద్దు. ఎప్పుడైనా బ్లౌజ్ మీరు ఎంత పర్ఫెక్ట్గానైనా కుట్టండి, అది చేతులు కానివ్వండి, బాడీ కానివ్వండి, బ్లౌజ్ తొడిగారా అది మీరు ఎంత మంచి ఫిట్టింగ్ చేసినా కూడా అది బాగోదు. ఇప్పుడు మొత్తం మంచిగా చేసి మీరు నడువు లూజ్ పెట్టారు, అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు నడుస్తున్నా మీరు వంగి ఏదైనా పని చేసుకుంటుంటే పైకి ఎక్కేస్తుంది బ్లౌజ్. పైకి ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఇది లూజ్ వచ్చేస్తుంది, బ్లౌజ్ అంతా షోల్డర్ అంతా ఇలా వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది. అందువల్ల ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ కస్టమర్కి మనం నేర్పాల్సింది ఏంటి అంటే మీరు ఫిట్టింగ్ కరెక్ట్గా వేయాలి. మీరు లూజులు తొడిగినా నేను ఎంత మంచిగా కుట్టినా ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి, అర్థమైందా? ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత నీట్గా కుట్టండి, ఎంత పర్ఫెక్ట్గా కుట్టండి. వాళ్ళు లూజ్గా తొడిగారు, ఏం ప్రాబ్లం ఏముంటుంది, చొక్కా లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ చొక్క నేను ఇట్లా కూర్చున్నాను, ఇది నా సైజే, ఇందుట్లో ముడతలు లేవా, చెయ్యి పైకి లేపిన కరెక్ట్గా ఉంది, ఇది తీస్తే
కుడుతుంది. బ్లౌజ్ కూడా సేమ్ అంతే, చేతులు వీళ్ళు లేసి ఏదైనా పని చేసి వంగి లేచేసరికి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది లూజ్ ఉంటే. అందువల్ల ఫిట్టింగ్ కరెక్ట్గా తొడగడం నేర్పాలి. కస్టమర్ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మా హ్యాండ్ లూజ్గా తొడిగింది ప్లస్ తక్కువగా పెట్టింది, ఇదంతా కుప్ప ఇక్కడికి వచ్చి ఆగింది చూడండి. అది అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ చంక డౌన్ ఎంత పెడుతున్నాం మనిషికి అనేది ఐడియా ఉండాలి. ప్లస్ ఆ చంక డౌన్తో పాటు ఈ లూజ్ ఉందా లేదా ఇది కూడా చూసుకోవాలి. 2 మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఏమో టైట్గా తొడిగితే కొన్ని ముడతలు పోతాయి, ఇది కరెక్ట్గా పెడితే మిగతా ముడతలు పోతాయి, అంతే, ఏం లేదు హ్యాండ్లో. ఇప్పుడు దీని ప్రకారం అక్కకి ఏంటి అంటే ఈమె వేయడం డ్రాయింగ్ చాలా పర్ఫెక్ట్గా వేశారు. కాకపోతే దీనికి ఈమె ఏం చేస్తున్నారంటే ఎక్కువ పెడుతున్నానా తక్కువ పెడుతున్నానని అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా వేసామక్క, ఇప్పుడు ఈ డ్రాయింగ్ అనేది మనం ఇలా వేసాం, కరెక్ట్, చాలా కరెక్ట్గా వేశారు మీరు ఈ డ్రాయింగ్. ఇలా వేసిన తర్వాత మనకు వెనక కానీ ముందు కానీ బుజ్జి ఇటు వినండి రా, వెనక కానీ ముందు కానీ టైట్ పట్టినప్పుడు ఈ డ్రాయింగ్ మనం ఏం చేయాలంటే కొంచెం ఇంత దూరం తీసుకొచ్చి ఇలా తీయాలి, అర్థమైందా? కొంచెం బయటికి అని తీయాలి. ఒకవేళ ఇక్కడ మనకి ఇలా తీసిన తర్వాత లూజ్ వస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కిందికి తీయాలి, ఇంతే, ఇక్కడ ఏం లేదు. ఇదే ప్రాబ్లం. ఎందుకంటే కొంతమందికి బాడీలో ఉన్న కండ చేతిలో ఉండదు, చేతిలో ఉన్న కండ బాడీలో ఉండదు. ఇది మనం గుర్తుపట్టాలి. నేను ప్రతి దానికి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి విషయంలో కూడా ప్రతి దాన్ని మనం చూడాలి, భూతద్దంలో చూడాలన్నమాట. హ్యాండ్ కొలత వేరే, ఫ్రంట్ కొలత వేరే, బ్యాక్ కొలత వేరే. సమానంగా ఉంటాయా మనిషికి ఇవన్నీ? ఇప్పుడు మనందరి చేతులు ఉన్నాయి, ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది, కానీ సమానంగా ఉన్నాయా? చెప్పుకోవడానికి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్, కానీ సమానంగా ఉంటాయా? ఇది మనకు తెలియాలి మెయిన్. ఇది తెలిస్తేనే ఈ కరెక్ట్గా మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఆమెకి 4.5 పెట్టి ఈమెకి 4.5 పెట్టి ఈమెకి 4.5 పెట్టి హ్యాండ్ కట్ చేసి సెట్ అవుతుందా? ఫార్ములా ప్రకారం ఏం చెప్తారు, 3 పెట్టి కట్ చేయండి అంటారు. 3 సెట్ అవుతుందా మనం అనుకోవడానికి? ఇక్కడ కాదు. ఎందుకైతుంది? ఇప్పుడు అందరికి 3 పెడితే వీళ్ళందరూ సమానంగా ఉన్నారా? అది తప్పు, రాంగ్. మనం ఎప్పుడైనా ఫార్ములా వేరు, టిప్స్ వేరు, అర్థమైందా? ఆ ఫార్ములాని మనం ఏం చేద్దాం, పాటించుకుంటూ టిప్స్ మనం దీంట్లోకి తీసుకొద్దాం, అంతే. నేనైతే అలాగే చేస్తాను అనమాట. మనిషిని బట్టి కటింగ్ మార్చాలి. దీంట్లోనే హ్యాండ్లో మార్చడం ఎలా అయితే డౌన్ మార్చామో దీన్ని కూడా కండ ఇక్కడ ఉందా లేదా, ఇది బయటికి పెడితే లూజ్ అవుతుందా, లోనకు పెడితే టైట్ అవుతుందా, ఇది మనం తెలుసుకుంటే చాలు, వెంటనే దొరికిపోతుంది అనమాట మనకి. ఇది మనకు పర్ఫెక్ట్ కొలత అనమాట. ఇలా మీరు గుర్తుపట్టి, అందువల్ల మీరు ఇక్కడ ఉండగానే ఏం చేయండి అంటే ఒక లావుగా ఉన్న మనిషిని, ఒక ఎత్తుగా ఉన్న మనిషిని, పొట్టిగా ఉన్న మనిషిని, బక్కగా ఉన్న మనిషిని ఎంచుకోవాలి. ఒక 4 ముక్కలు 50 రూపాయల ముక్కలు తెచ్చుకోండి. ఈ రోజుతో మనకి స్టిచ్చింగ్ కటింగ్ అయిపోయింది. మీకు వచ్చినట్టుగా మీరు ఒకళ్ళని అడగొద్దు, ఆ నలుగురికి కుట్టి పడేయండి. మీ ధైర్యం మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి, మీ నాలెడ్జ్ని బట్టి మీ యొక్క ఫోకస్ మొత్తం కటింగ్ మీద పెట్టండి. కటింగ్ మీద పెట్టి ఆ నలుగురిది కట్ చేయండి, కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి. స్టిచ్చింగ్ చేసేసి అందరు కుట్టండి, అలా అర్థమైందా?